కూర్చోమండి, ప్రార్థన చేసుకుందాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనం సాక్షి గురించి తెలుసుకుంటున్నాం. మనం మొన్న జరిగిన క్లాస్ని ఒక్కసారి మననం చేసుకుందాం. సాక్షి అంటే ఏంటి? మనకి సమీపంలో ఉండాలి, విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండాలి, అసంగంగా ఉండాలి, అంటే ఏ వికారత్వం చెందకుండా ఉండగలగాలన్నమాట. దానిని నిజమైన సాక్షి అంటారు. అంటే పరమాత్మ సాక్షి స్వరూపుడు కాబట్టి, మనము పరమాత్మ స్వరూపులమై ఉన్నాం కాబట్టి అది చేరటానికి మనం చేసే సాధనే ఈ సాక్షిత్వం అన్నమాట. అయితే మొదటి దశలో ఏంటంటే వాటి మీద మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, వస్తువుల మీద.
అవి మననేం వికారం కలిగించవు. వాటికి నేను సాక్షిని అనేసుకుంటాం. కనిపించే అన్నిటికీ సాక్షిని అని చెప్పేసుకుంటాం అనమాట. అది మొదటి దశ అనమాట. రెండో దశలో ఏంటి? అయ్యో! నాకు ఈ వస్తువు దగ్గర నేను వికారం కలుగుతుంది. నేను ఉండలేకపోతున్నానే, నేను సాధన చేస్తున్నానే అని కొంచెం నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తాం. అంటే సాధనలో కొంచెం లోతుగా మనం ప్రయాణం చేసినట్లు అర్థం అనమాట. అట్లా మనం సాక్షిత్వాన్ని మర్చిపోకుండా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అనమాట. ఇప్పుడేంటి మనకి మరుపుకొచ్చేస్తది వ్యవహారం చేయంగానే. అంటే మనకేంటి ఇప్పుడు మూడో దశకొచ్చేటప్పటికి మనకు కొద్దిగా గుర్తుందిగా. గుర్తున్న దాన్ని మనం ఎలా చేస్తామంటే, మూడో దశకొచ్చేటప్పటికి కలిగితే కలగని ప్రకృతి ధర్మం, మనసు ధర్మం అదే. సుఖదుఖాలకి వికారం కలుగుతుంది. కలగని దానికి కూడా నేను సాక్షినే అని సాక్షిత్వాన్ని అన్నిటి మీద పెట్టే ప్రయత్నం చేస్తాం అన్నమాట. అయితే మాట వరుసకి అంటున్నామా, నిజంగా జరిగిపోయిన విషయాలకు కూడా సాక్షిగా ఉన్నామంటున్నాము. నిజంగా ఉందా లేదా అంటే దానికి రుజువు ఏం చెప్తున్నారంటే, జరిగిపోయిన విషయానికి సాక్షి అన్నప్పుడు అది మళ్ళీ తలుపుకు రాదనమాట. అప్పటికేదో జరిగిపోయింది, ఇన్వాల్వ్ అయిపోయాను, మర్చిపోయాను. తర్వాత బాధపడ్డాను, సాక్షిత్వం లేదనుకున్నాను. వెంటనే దానికి కూడా నేను సాక్షినే అనుకున్నాను. ఎలా అనుకున్నాను? బలంగా అనుకున్నాననమాట. ఒకసారి మనం ఏదైనా వద్దు అనుకుంటే పని ఎలా మనం వదిలేస్తామండి? అంత గట్టిగా మనం అనుకున్నాం అనమాట. అనుకోబట్టి మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించి మనకి ఆలోచన రాదనమాట. లేకపోతే నిరంతరం అదే ఆలోచన వస్తదనమాట. అట్లా కొంత హాయి కలిగిద్దనమాట. అయితే ఇట్లా మనం గమనించాలి అంటే మన బుద్ధి కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి. మరి అన్ని సమయాల్లో బుద్ధి తేజవంతంగా ఉంటదా అంటే ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం అప్‌సెట్ అవుతుంటాము. ఏది అంతా షార్ప్‌గా పని చేయకపోవచ్చు. అప్పుడు మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే పై సాధన ఇంకా 2 ఉన్నాయి కదా! వాటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చనమాట. ఇట్లా మనము సాక్షిలాగా ఉండలేకపోతున్నానే అనే భావానికి గూడా సాక్షిని అని అనుకోగలగాలనమాట. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, నేను సాక్షిని, అయినా వికారం కలుగుతున్నదే అనటంలో సాక్షి సాధన చేస్తున్నట్లు కనపడుతుంది. కానీ అందులో ఒక పొరపాటుంది. సరైన సాక్షిభావం కలిగితే ఇంకా వికారం కలుగుతున్నదే, సాక్షిగా ఉండలేకపోతున్నానే అన్న ఆలోచన మనకి రాదనమాట. ఏదైతే దానికి సాక్షినే, నేను సాక్షినే. జరిగిపోయిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన దానికి సాక్షినే అనమాట. అట్లా అనే భావన కలగకుండా ఉండాలి. అది మన సాధన కరెక్ట్‌గా జరుగుతున్నట్టనమాట. భావం కలుగుతుందనుకోండి, మనం ఏం చేస్తున్నామంటే, భావన కలిగి వెనక్కి దిగిపోయి చింతించే బదులు ఏం చేస్తున్నాం, దానికి కూడా సాక్షినే అనుకుంటున్నాం అనమాట. అంటే మరింత పట్టుదలగా మనం ప్రయత్నం చేసే విధానం అనమాట. ఇట్లా మనసుకి, వికారానికి, భోక్తకి నేను సాక్షినని చెప్పుకోగలుగుతాం అనమాట. ఇలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మరింత లోతుగా ఆలోచిస్తే నేను సాక్షిని అనే భావం ఒక సాధన. అది కూడా ఒక రకమైన అహంకారమే. నేనుందిగా అందులో, నేను సాక్షిని అంటున్నాం. నిజంగా సాక్షి అయితే సాక్షిగా ఉంటాడు తప్ప అతనేమి ఎక్స్‌ప్రెస్ చేయడు కదా! కానీ మనం ఏం చేస్తున్నాం? తిప్పలు పడుతున్నాం సాధనలో. అంటే అది కూడా ఒక నేనుంది. కాబట్టి అది అంతఃకరణ పనే. అంటే ఇంకా విశేషం ఏంటంటే, నేను సాక్షిని, నాకేమీ అంటదు అనుకునే సాధనను కూడా గ్రహించగలిగే సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఏదైనా చూస్తున్నామండి, వింటున్నామండి, వినే మనల్ని చూసుకోలేమా? జరిగేదాన్ని మనం చూడలేమా? చూడబట్టేగా గ్రహించి పలానాది, పలానాది అని చెప్తున్నాము. ఆ గ్రహించే దాన్నే సాక్షి అంటాం అనమాట. కాబట్టి ఇట్లా తడబడే దానికి గూడా నేను సాక్షిని అని పెట్టుకోవచ్చనమాట. అంటే నేను ఇలా జరిగిపోయిన దానికి సాక్షిని అన్న దానికి గూడా సాక్షిత్వం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారనమాట. నేను సాక్షినని దృఢమైన భావం ఏర్పడితే కొంత నిశ్చలత, హాయి తెలుస్తుంది. అంటే మనకి ఎంత దుఃఖంలో గూడా ఉన్నా కొంత ప్రశాంత చిత ఏర్పడిద్దనమాట. అదే గుర్తనమాట. సాధనలో మనము ఉన్నాము అంటానికి. ఇంకా చూస్తే నిశ్చలతను కూడా చూడగలే మరింత నిశ్చల సాక్ష్యం ఉందనిపిస్తది. అంటే మనం ప్రశాంతంగా ఉన్నాం. అబ్బా! ఎంతో ప్రశాంతంగా ఉన్నాననుకున్నప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాంగా. అంటే దానికి కూడా సాక్షినే అన్న భావం కలిగిద్దనమాట. అవును. మనసు ప్రశాంతంగా ఉంది. నేను నిశ్చలంగా ఉన్నాను. దేనికి కదలట్లేదు అనుకునే దానికి కూడా సాక్షి అనమాట. ఈ అనుకునేటప్పుడు ఒక భావం అంటూ ఏర్పడింది గదా! అంటే ఏ భావం లేకుండా అభావంగా ఉంటేనే కదా నిజమైన సాక్షి. కాబట్టి దానికి కూడా సాక్షిత్వం పెట్టుకుంటున్నాం అనమాట. ఇట్లా ఏ రకమైన భావం కలిగినా మనకు తెలియబడేది ఏదైనా సరే నేను కాదు. అంటే సాక్షిని కాదు. కదా! అయితే అన్నిటికీ సాక్షి. సాక్షి అనే భావనకు సాక్షి. అంటే ఇది సాధనలో మనం నేనంటూ ఉన్నాను, చేస్తున్నాను. కాబట్టి నేను సాధనగా ఉన్నాను. కాబట్టి దానికి గూడా సాక్షినే. అంటే సాక్షి అనే భావానికి గూడా నేను సాక్షిని అన్న భావన కలిగిద్ది. ఎప్పుడు కలిగిద్ది?
మన సాధనలో చక్కగా పట్టుదలగా చేస్తూ వెళ్తుంటే మనకి తెలియకుండానే ఆ దశలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సాక్షికి మరో సాక్షి, ఆ అనుకునే సాక్షికి కూడా ఇంకో సాక్షి ఉందని గుర్తిస్తాం. అనుకునే దాన్ని కూడా మనకు తెలియబడుతుందిగా. నేను ఈ జరిగిపోయిన దానికి సాక్షిని అనుకుంటున్నాను. ఈ అనుకునే సాక్షికి కూడా నేను సాక్షిని అన్నప్పుడు అది కూడా మనకి గుర్తొస్తుందిగా. అది కూడా ఒక భావమే కదా. కాబట్టి దానికి కూడా సాక్షినే. మనం ఎలా మనం మహాకెళ్ళ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని మనం ఎలా తీసుకుంటూ వెళ్తామో ఇప్పుడు సాక్షిత్వం కూడా అంతే అన్నమాట. దానికి కూడా సాక్షినే, దానికి కూడా సాక్షినే. ఎంతవరకు అనుకోవాలి? ఏ భావన లేని స్థితి వచ్చే వరకు ఈ సాక్షిత్వాన్ని పెట్టుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనసులో సందేహం కలుగుతుంది. తర్కంలో దీనికి సమాధానం లేదు. ఇలా ఎంత దూరం అండి, ఎన్ని సాక్షులు పెట్టుకుంటామండి అంటే తర్కంలో సమాధానం లేదు. అది అనుభవం. అందుకే కదా ఇంద్రియాలకు అందనిది, భావానికి అందనిది ఏదైతే ఉందో అదే మనం కదా. కాబట్టి తర్కంలో మనం ఇంతకన్నా వివరించలేమన్నమాట. ఇప్పుడు ఏంటి మనం ఏం చెప్తున్నామంటే అసలు ఏదో తెలియని పదార్థం అండి ఒక వస్తువు. మనకి వస్తునిచ్చే జ్ఞానం అంటాం, అంటే వస్తువుతో పోలుస్తాం. అంటే మనకి ఏమీ తెలియని దాన్ని కొన్ని తెలిసిన వాటిని ఎగ్జాంపుల్ గా పెట్టుకుంటూ, ప్రకాశము అంటే సూర్యుడు, సాక్షిత్వం సర్వసాక్షి అంటే సూర్యుడిని పెట్టుకుంటాం. అంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మనకి తెలుసుకునే దాన్ని తెలుసుకుంటూ ఎగ్జాంపుల్ గా తెలియని దాన్ని రీచ్ అయ్యే ప్రయత్నం మన సాధన అన్నమాట. ఒకసారి రీచ్ అయిపోయాక అనుభవానికి వచ్చాక తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఎవరికైనా చెప్దాము అంటే ఇంతే చెప్తాం. ఈ శాస్త్రాలన్నీ అలా వచ్చినాయి అన్నమాట, గురుబోధలన్నీ అలా వచ్చినాయి అన్నమాట. ఇట్లా మనకి తర్కంలో దీనికి సమాధానం లేదు. కానీ పరిశీలన, అనుభవంలో ఈ భావాలను, ప్రశ్నలను అన్నిటినీ కలిపి చూస్తూ ఉంటే అసంగంగా వీటన్నిటికీ నేను వేరు. అంటే ఏదైతే నాకు తెలియబడుతుందో, ఏదైతే అనుభవానికి వస్తుందో ఇవన్నీ కూడా నేను కాదు అన్న భావన మనకు కలిగిద్దనమాట. వీటన్నిటికీ నేను వేరు అన్న దృష్టితో చూస్తూ ఉంటే ఏ భావన లేని, లేక అన్ని భావనలు ఉన్న అన్నిటికీ కూడా వేరుగా ఉండేటువంటి శుద్ధ చైతన్యం స్పర్శ. ఏదో తెలియని ఒక స్పర్శ మనకు కలిగిద్ది అనమాట. అంటే అన్నిటికీ నేను సాక్షిగానే ఉన్నాను. అన్ని భావనలు నాకు తెలిసిపోతున్నాయి. కానీ నేను ఇది కాదని నాకు అర్థమవుతుంది. ఇంకా ఏదో ఉంది అని మనం డీప్ గా ప్రయాణం చేయగా ఈ చైతన్యం అనేది మనకి తెలియబడుతుంది అనమాట. దానికి సాక్షి అనే పేరు కూడా తలగదు. మన చైతన్యాన్ని, ఆత్మని సాక్షి అంటే ముందు స్టెప్ వరకు మన ప్రయత్నం సాక్షిగా పెట్టుకుంటాం. కాబట్టి సాక్షి అని కూడా మనకు అనిపించదు అనమాట. అదే భావాతీతం. అదే 4వ దశ అన్నమాట. ఈ 3 దశలలో మనం ఎంత పట్టుదలగా ఉంటే మనము 4వ దశకు వచ్చేటప్పటికి ఆ హాయి అనేది ఏంటో మనకి తెలియబడింది. భావాతీతం అంటే ఏంటో అర్థమైంది. ఎవరికైనా బాగా హెల్ప్ చేస్తారండి, మాటల్లో చెప్పలేకపోతున్నాను, చాలా 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 థ్యాంక్స్ అంటాం. అంటే ఇంకా తృప్తి ఉండదన్నమాట. అంటే భావాలతో ఎక్స్‌ప్రెస్ చేయలేనంత కృతజ్ఞత మనకుందన్నమాట. అట్లా మనము ఇది కూడా అంతే అన్నమాట. కొన్ని మనము చెప్పలేనివన్నమాట. ఇది కూడా మనకి ఊహించలేనిదన్నమాట. అనుభవానికొస్తే తప్ప తెలీదు. కాబట్టి ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మనకేం చెప్తున్నారంటే, బయట వస్తువులకు నేను సాక్షిని అని మొదటి దశ చాలా తేలిక. ఎందుకంటే గురువుగారు చెప్పారు, శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి నేను సాక్షిని అని చాలా కూల్‌గా అనుకుంటాం అన్నమాట. తర్వాత మనకి ఇంట్రెస్ట్ వస్తది. అవును కదా! ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటాను? ఎన్నాళ్ళు వినటమే అయిపోతుంది. ఏదో ఒక సాధన చేయాలి గదా! ఇన్ని రకాల సాధనలు చెప్తున్నారు గదా! సాక్షి సాధన అయితే ఇంకా బెస్ట్‌గా ఉంది కదా! మనకి ఇదైతే అల్టిమేట్ కదా! కాబట్టి మనం ప్రయత్నం చేయాలి గానీ ఏం చేస్తామంటే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అయ్యో! నాకు వికారం కలుగుతుందే. అయితే ఏం లేదు, దానికి గూడా సాక్షినే. లేతే సగం పనిలో గుర్తొస్తది. మనం సగం వ్యవహారం పూర్తి చేస్తుండగా చివర్లో గుర్తొస్తది. మొదట్లో ఏమైద్దంటే ఇలా తడబడిపోతూ ఉంటాం అనమాట. అయినా సరే సాక్షిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అనమాట. గుర్తొచ్చినప్పుడల్లా నేను సాక్షిని అనుకుంటాం. అయిపోయిన తర్వాత అనుకోవచ్చు, మధ్యలో గుర్తు రావచ్చు, మొదటే గుర్తు రావచ్చు. ఇవన్నీ గూడా సాధనలో ఉల్టా పుల్టా అయిపోతూ ఉంటాయన్నమాట. ఇట్లా ఒకసారి ఓడటం ఉంటుంది. సాక్షిగా నిలబడటం అనేది కష్టమని మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. కానీ నిలబడగలిగితే ఎంతో హాయి వెంటనే కలుగుతుంది. అదే మనం నిజంగా సాక్షిగా ఉన్నామనుకోండి, నిజంగా నాకు ఏ వికారం కలగలేదు, నిజంగా నాకు బాధ కలగలేదు, నిజంగా నాకు సంతోషం అనిపించలేదు. ఓహో! అలాగా అనిపించింది అన్నప్పుడు చెప్తుంటేనే చూడండి మనలో ఆ ఊహకే ఎంత ఆనందం ఉంది. ఆ ఆనందమే నిజమైన ఆనందం అన్నమాట.
అట్లాంటి హాయి మనకి కలిగిద్ది అనమాట. అంటే మనము దారిలోకి వచ్చేసామని అర్థం అనమాట. ఇక మూడవ దశకు వచ్చేటప్పటికి వికారాలు, దుఃఖము ఉన్నా సరే ఆ సమయంలోనే మారకుండా నిర్వికారంగా ఉండే సాక్షిని గ్రహించడానికి చాలా సూక్ష్మమైన చురుకైన బుద్ధి కావాలి. అయితే దుఃఖంలో కొట్టుకుపోతున్నామండి. అప్పుడు సాక్షిత్వం గుర్తొచ్చింది. కానీ ఎట్లా పెట్టాలి? ఆగట్లేదు దుఃఖం. ఎలా పెట్టాలి అంటే ఆ బుద్ధి అంత షార్ప్‌గా పనిచేయాలనమాట. వెంటనే ఇది కదా! ఇది నువ్వు ఇది కాదు కదా! నువ్వు ఆత్మవు కదా! ఇయన్నీ అప్పుడు గుర్తురావు. అంత సూక్ష్మమైన బుద్ధుంటే మూడో దశలో మనకి ఈజీ అయిపోతుందనమాట. అంటే సూక్ష్మమైన బుద్ధి కావాలి. గ్రహింపు, అవగాహన, సూక్ష్మ బుద్ధి కలగటం ఆ దశలో కొంచెం కష్టంగానే ఉంటది. ఏదైనా మొదట్లో కష్టమేనండి. కానీ ప్రయత్నించగా మనకే అర్థమవుతూ ఉంటదనమాట. కుదిరితే మాత్రం చాలా హాయిగా ఉంది. కుదిరిందనుకోండి అంటే ఆ బుద్ధి మనకి పనిచేసిందనుకోండి, వెంటనే సాక్షిత్వం గుర్తొచ్చింది నిలబడిపోయాం. అంటే ఒకలాంటి హమ్మయ్య! నేను సాధిచ్చాను అన్న తృప్తి మనకి మిగిలిద్దనమాట. అంటే ఇక్కడ ఎందుకంటే మనసుతో పెనుగులాట రాగద్వేషాలను, వికారాలను తొలగించవలసిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నామంటే మన సాధన అంతా గూడా ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలాగే ఉండాలి. దాంతో తిప్పలు పడుతున్నాం. చేయక తప్పదు, అనిపించుకోక తప్పదు. ఇవన్నీ మనకి మనసుతో పోరాటం అయిపోతుంది. ఇది కాకపోతే ఇంకో విషయంలో ఇబ్బంది పెడుతది. ఇది కాకపోతే మనకి మనసు సంగతి తెలిసిందే గదా! ఒక్క విషయం మనం ఒక చీర కొనాలి అనుకుంటే 100 షాపులను గుర్తు చేస్తది. 100 క్వాలిటీని గుర్తు చేస్తది. ఇక్కడైతే బావుంటది, అక్కడైతే బావుంటది, ఇలా అయితే బావుంటది, ఇక్కడైతే తక్కువంట, ఇక్కడైతే క్వాలిటీ బావుంటదంట. ఎలా చూపిస్తదండి మనసు పెనుగులాట. దాని నుంచి బయటపడాలంటే ఎంత కష్టం. అందుకని మనం ఇప్పుడేం చేస్తున్నాం ఈ దశకొచ్చేటప్పటికి మనకి ఆ షార్ప్‌నెస్ లేకపోయినప్పటికీ అన్నిటికి నేను సాక్షిని. అయితే ఏంది? పడిపోయిన దానికి సాక్షినే. నేను పడిపోయానా? అయితే దానికి గూడా నేను సాక్షినే. అంటే ఏం చేస్తున్నామంటే దబాయింపు సెక్షన్‌లాగా మనం నిలబడిపోవటానికి ప్రయత్నిస్తున్నామనమాట. నిజంగా సాక్షిత్వం కాకపోయినా గూడా అక్కడ ముద్రేసేసాం. అదేమైంది? ఇప్పుడు ఒక దాని మీద మళ్ళీ వేసేటప్పటికి ఏమైద్ది? అది స్థిరమైపోతుందనమాట. అట్లా మన సాధనని మనము షార్ప్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే కనుక సాధకులకు ఎందుకంటే మనసుతో పెలుగులాట రాగద్వేషాలను, వికారాలను తొలగించవలసిన అవసరం లేదు కనుక, వికారాలను అసంగంగా చూడగలిగిన సూక్ష్మ బుద్ధి కలగటం కష్టం. కలిగితే మనస్సును మార్చనవసరం లేని సులువు. ఒకవేళ కలిగిందనుకోండి నేను సాక్షినని, ఓకే. లేదా దానికి కూడా సాక్షిని. ఇలా మనం 2 రకాలుగా కూడా పెట్టుకోవచ్చనమాట. కనుక సాధకులు తమకు ఏది బాగా అనిపిస్తే దాన్ని అభ్యసించవచ్చు. అయితే ఏం చేస్తాం థర్డ్ దశలో మనకి కష్టంగా ఉంది. మన బుద్ధి పనిచేయట్లేదు. మనకొచ్చిన కష్టం అలాంటిది. అంతే గదండీ! మనం కష్టంలో ఉన్నప్పుడు, తొందరలో ఉన్నప్పుడు, భయపడేటప్పుడు మనం నిర్ణయాలు తీసుకోలేము. అప్పుడేం చేస్తామంటే, రెండో దశ ఉందిగా మనం కింద పడతా, లేస్తా చేస్తున్నాం గదా! అది తేలిక అనిపిచ్చింది. దానికి చేరిపోవడమే అన్నమాట. ఒక మెట్టు దిగాము, మళ్ళీ పైకెక్కొచ్చనమాట. అట్లా అన్నమాట. ఇట్లా మనకి పైకి పోవటానికి అదే దారి చూపుతుంది. ఎప్పుడైతే మనం ఏం పర్వాలేదు రెండో స్టెప్‌కెళ్ళాము, రెండో దశకెళ్ళాము అంటే కొద్దిగా దిగాము. ఓకే. 2 రోజులు అలా చేస్తే మళ్ళీ ఇంకోసారొచ్చినప్పుడు మూడో దశలో నిలదొక్కోగలుగుతాం అనమాట. అదే దారి చూపిస్తది. కానీ మనము హెల్ప్‌లెస్ అవ్వకూడదనమాట. అరే! నేను ఉండలేకపోయానే అని బాధపడుతూ మనం కూర్చోకూడదనమాట. ఇక్కడ మనం గ్రహించాల్సింది అదనమాట. పైకి పోవటానికి అదే తోవ చూపిస్తుంది. ఇక గమ్యం, అంతిమ లక్ష్యం ఏమిటంటే సాక్షిని అనే భావం కూడా లేని సాక్షి స్థితిలో నిరంతరంగా ఉండటం. ఎలా ఉండాలి అంటే నిరంతరంగా ఉండగలగటం అన్నమాట. ఆ స్థితి వచ్చే వరకు మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలన్నమాట. గమ్యాన్ని పొందినట్లు గుర్తు ఏమిటండి గురువుగారు అని శిష్యుడు అడుగుతున్నాడన్నమాట. హాయిగా ఉండటమే. అంతే గదండీ! ఎంత కష్టాల్లో ఉన్నా ఒక తెలియని ఆనందం మనని ఉంటుంది. ఒక తృప్తి ఉంటదనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్స్ చేసామండి. పెళ్ళో ఏదో చేసాము. చాలా కష్టపడ్డాం. కానీ ఒక తెలియని ఆనందం మనలో ఉంటదిగా! అలాంటిదే ఇది కూడా అన్నమాట. అంటే మనకు అర్థం అవ్వటం కోసం మనకి తెలిసిన ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రయత్నం చేసి వికారాలను తగ్గించుకొని హాయిని పొందటం రెండో దశ. ప్రయత్నం అంతా కూడా రెండో దశలో బాగా నడుస్తదండి. ఏ ప్రయత్నం లేకుండా మనసులోని దుఃఖాన్ని కూడా తగ్గించే ప్రయత్నం కూడా లేకుండా ఎట్లా ఉన్న మనసుని అట్లా అట్టే పెట్టి మనసుకి అతీతమైన స్థాయిని, హాయిని పొందటం మూడో దశ. రెండో ప్రయత్నంలో ఏం చేస్తున్నాం? మనసుతో సంబంధం లేకుండా ఆ దుఃఖాన్ని తగ్గించుకునే ప్రయత్నం, సంతోషాన్ని తగ్గించే ప్రయత్నం, ఆ జరుగుతున్నప్పుడు, జరగబోయేటప్పుడు, మధ్యలో ఇలా రకరకాలుగా సాధన చేశాం.
మూడో సాధనకు వచ్చేటప్పటికి తెలివి మీరిపోయాం అనమాట. అయితే అవుని, వస్తే రాని దుఃఖం, దానికి కూడా నేను సాక్షినే అన్న స్థితికి వెళ్ళిపోయాం అనమాట. ఆ మనసుని అది ఎలా ప్రవర్తిస్తుందో, మనసు పని ఏంటండి, శోకమోహాలు దానికి. ఏదొచ్చినా ఆ రెండిటి మధ్యే కదండి మన వికారాలన్నీ. కానీ అది మనసు పని కదా, నేనెందుకు ఫీల్ అవుతున్నాను, నేను సాక్షిని కదా. అక్కడికి వచ్చేస్తాం అనమాట. మనం చేయగా చేయగా మర్చిపోకుండా చేస్తుంటే అండి అంతగా నిలబడతాం అనమాట. ఉన్న మనసుని అట్లా అట్టే పెట్టి మనసుకు అతీతమైన స్థాయిలో హాయిని పొందటం మూడవ దశ. చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈవెంట్ చేసాం, ఎంతో కష్టపడ్డాం. 10 రోజులు, నెల రోజుల నుంచి కష్టపడ్డాం. పెళ్ళే ఉందనుకోండి, నెల 2 నెలల నుంచి తిప్పలు పడతాం, ఎంతో కష్టపడతాం, షాపింగ్లని. అలిసిపోద్ది, శరీరం అంతా అలిసిపోద్ది, కానీ మనసు హాయిగా ఉంటది. అలాగే ఇక్కడ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అంతర్లీనంగా హాయిని అనుభవించే దశ మనం గుర్తిస్తాం అనమాట. ఇది మూడో దశలో మనకి కలిగే ఫలితం అన్నమాట. ఆ హాయి తనకు స్పష్టంగా తెలియబడుతుంది. అదే దాన్ని సాధించినట్లు గుర్తు. ఎవరికైతే ఆ హాయిని గుర్తిస్తారబ్బా, ఏదో తెలియని రిలీఫ్ ఉందండి, ఇంత కష్టపడినా చాలా హాయి అనిపిస్తుందండి అంటే అదే గుర్తు అనమాట, సాక్షిగా ఉన్నామా లేదా అంటానికి. అట్లా నిరంతరం అతీత స్థితిలో నిలపటం సాధ్యమేనా అని శిష్యుడు అడుగుతున్నాడు అనమాట. సాధ్యమే. అది ఒక అనుగ్రహం అనే చెప్పాలి. బ్రహ్మాది దేవతలు, సనకాది మునులు, సుఖాది మహర్షులు నిరంతరం అట్లా ఉంటారని చెప్పారు. శ్రీకృష్ణుడు, జనకరాజు, గౌతమ బుద్ధుడు మొదలైన వారు కూడా అట్లా ఉండినారని చెప్తారు. అందరికీ అది కలగకపోవచ్చు, కలగవచ్చు కూడా చెప్పలేము. అయితే అది నిరంతరాయంగా సాక్షి అనుభవం కలగకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఆ స్థితి కలుగుతూ ఉన్నా అది ఉత్తమోత్తమమనే చెప్పాలి. ఇప్పుడు మనకి అలా నిరంతరం కలగపోయినా పర్వాలేదు సాక్షిత్వం, పర్వాలేదు మధ్యలో అటు ఇటు అయినా కూడా ఏం పర్వాలేదు అని ఇక్కడ గురువు గారు బోధిస్తున్నారు అనమాట. ఎలా ఎలా పోలుస్తున్నారంటే, మనకి ఎప్పుడో ఒకసారి కొద్దిగా తుమ్ములు, ముక్కు కారటం, ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు, ఎక్కువ తిన్నప్పుడు 1, 2 పూట్ల అజీర్ణం అంటే అరగకపోవటము. ఇటువంటి ఇబ్బందులు కలుగుంటే మనకు అనారోగ్యం అని చెప్తామా? కాదు గదా! అయి సహజంగా అప్పుడప్పుడు అలా జరిగిద్ది. జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది అనుకుంటాం. నేను అనారోగ్యమైన మనిషిని, నేను అనాకారిని అని అనుకుంటామా? అనుకోం గదా! అలాంటిదే ఇది కూడా. అప్పుడప్పుడు సుఖదుఖాలకు లోనవుతున్నా పర్వాలేదు, నువ్వు సాక్షిగా నిలబడే ప్రయత్నం మటికి మానకు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే మంచి ఆరోగ్యం అనే చెప్పొచ్చు. అట్లాగే వ్యవహారం, ఒడిదుడుకులు, సుఖదుఖాలు కలిగిన తర్వాత సాక్షి గుర్తు కలుగుతూ ఉన్న అది గొప్ప విషయమే. జీవన్ముక్తనే చెప్పొచ్చనమాట. అంటే దుఃఖం అయిపోయిన తర్వాత కూడా మనం సాక్షినని చెప్పుకోవచ్చు అంటున్నారు. అంటే ఆ కర్తకి, భోక్తకి కూడా సాక్షిత్వం వహించదు. ఎలా? గట్టిగా అనుకోవాలనమాట. అంటే మన లోపల ఇంటెన్షన్ అదై ఉండాలండి, నోటి మాట కాదనమాట. ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలనమాట. కాబట్టి అయ్యా, సుఖదుఖాల సుడిగుండంలో కొట్టుకుంటున్న సాక్షి గుర్తుతో ఉంటే ముక్తి అనటం సబబేనా? కోరికలు నశించకపోయినా వాటికి సాక్షిగా ఉంటే చాలా. ఇక్కడ ఏం చెప్పారు గురువు గారు? అప్పుడప్పుడు పర్వాలేదు, పొరపాటు జరిగినా కూడా జీవన్ముక్తికి ఏం లోటు లేదు అన్నారు కదా. అంటే ముక్తి సాధ్యమేనా అప్పుడప్పుడు సుఖదుఖాలకు లోనవుతుంటే అని మళ్ళీ డౌట్ వచ్చింది శిష్యుడి గారికి. అంటే సాక్షి గుర్తులో ఉంది, సుఖదుఖాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు సుఖదుఖాలు, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామని చెప్తున్నారనమాట. మనసులో ఒకానొక స్థితిలో తెలపడానికి ఏదో ఒక భాష వాడాలి కనుక అట్లా చెప్తారు. మన మనసుని గట్టిపరుచుకోవడానికి, లేకపోతే తొందరగా కృంగిపోతుంది కదా, అందుకని మాటల రూపంలో ఇలా చెప్తామే గాని నిజానికి సాక్షిత్వం అంటే నీకు సుడిగుండంలో అంటే పూర్తిగా మునిగిపోవటం అనేది ఉండదు. దుఃఖం కలుగుతున్నా తెలియని ఇది ఇది నా ప్రారంధమేగా, ఈ కష్టం. ఒకసారి చూడండి, మనం చిన్న చిన్న విషయాలకి సర్దుకోలేం గాని పెద్ద కష్టం వచ్చిందనుకోండి, ఇది నేను తెచ్చుకున్నాను గామలు, ఈ కర్మ, ఆ ఈ కామనే కదా అన్నది ఎంత రిలీఫ్ అవుతాం, దుఃఖంలో కూడా రిలీఫ్ ఫీల్ అవుతుంటాం. అలాంటిదే ఇది కూడా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనసులో ఒకానొక స్థితిని తెలపడానికి ఏదో ఒక భాష వాడాలి కనుక అట్లా చెప్తాము. కానీ యథార్థంగా చూస్తే సుఖదుఖాలు సుడిగుండం ఉన్నదంటే సాక్షి భావం కలగలేదనే చెప్పాలి. పూర్తిగా మునిగిపోయాక ఇంకా సాక్ష్యం ఉందండి. పూర్తిగా మునిగిపోయిన దానికి కూడా అంటే సంగత్వం చెందటం వేరు, సుడిగుండం అనేది వేరు. పూర్తిగా లాగేసుకుంటది కదా, లాగేసుకుంటే వెంటనే వెనక్కి వెళ్ళిపోయినట్టు అన్నమాట. మనం సాక్షిభావం కలగలేదని
తెలుసుకోవాలి అంటున్నారు. సుఖదుఖాలు ఉన్నాయి, వాటికి సాక్షిగా ఉన్నానని నిజంగా అనుభవంలో చెప్పగలిగితే అది మనకి లోపల హాయినిస్తుంటే అండి, ఆ హాయిని చూసి మనం చెప్పగలిగితే నేను సాక్షినే. ఇంత జరిగినా సరే, నేను ఏడ్చినా, నవ్వినా సాక్షినే అన్నాననుకోండి. అదేంటి మన ఇంటెన్షన్ అర్థం అన్నమాట. మనం మనసులో అనుభవంగా చెప్పగలిగితే వచ్చినా పర్వాలేదు, ఏడ్చినా పర్వాలేదు, నవ్వినా పర్వాలేదనమాట. మాట మాట వరుసకి కాదన్నది గ్రహించాలి. సుడిగుండం అనే మాట వాడారండి ఇక్కడ. అంటే ఏంటి, అది లాక్కుని వెళ్ళిపోతానే ఉంటది. అంటే ఒక కష్టం ఏమంటే ఒక కష్టం అంటే అందులో పూర్తిగా లీనమైపోయాం. ఇప్పుడు మామూలుగా జీవుడు ఎలా లీనమైపోతాడు వాటి మధ్య, అట్లా అయిపోయామనుకోండి అది సాక్షి కాదు అని గుర్తించమని చెప్తున్నారనమాట. అప్పుడు సుఖదుఖాలు తేలికగా ఉంటాయి, సుడిగుండంలా ఉండవు. కనుక సుఖదుఖాలు, కోరికలు తేలికగా తోస్తున్నాయి, వాటికి సాక్షిగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలగటమే మోక్షము. అంటే నాకు సుఖదుఖాలు ఉన్నప్పటికీ నేను సాక్షిని, నాకు ఏ బాధ లేదు, నాకేమీ నేను అంటించుకోవటం లేదు, నాకేమీ ఇబ్బంది పట్టలేదు. అది ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాత్సల్యం ఏమీ అంటట్లేదు. నేను జాగ్రత్తగానే ఉన్నాను. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏదైనా వస్తువుల పట్ల, బంధువుల పట్ల ప్రీతి ఉందంటే ఎంతవరకో అంతవరకు ఉన్నాను. నేను, నువ్వు లేకపోతే నేను లేను, డబ్బు లేకపోతే నేను లేను, ఈ వస్తువు లేకపోతే నేను లేను, ఇది తాగపోతే నేను ఉండలేను. ఇట్లా ఉండలేను, ఉండలేను అన్న మాట రానంత వరకు మనం ఓకే అండి. అప్పుడు సుఖదుఖాలనేవి వచ్చిపోతుంటాయి. ఇది మనోధర్మం, ప్రకృతి ధర్మం అని మనం సాక్షిగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి శిష్యుడు ఏమడుగుతున్నారంటే మళ్ళీ, అయ్యా, సాక్షిగా ఉంటున్న వారికి సుఖదుఖాలు తేలికగానైనా తోస్తున్నాయంటే సర్వ దుఃఖ నివృత్తి కలగలేదన్న మాటేగా. మనకేంటి ముక్తి అంటే ఏంటి? సర్వ దుఃఖ నిర్ విముక్తి. దాన్నే నిర్వాణంగా చెప్తాం అన్నమాట. అయితే మరి అలాంటప్పుడు ముక్తి లేదు కదా, మరి మీరు ఏకంగా మోక్షం అని చెప్తున్నారేంటి అని సంశయించాడనమాట. గురువు గారు ఏంటంటున్నారంటే, సిద్ధి పరిపూర్ణం కలగలేదు. ఓకే, 100% కాదు అంటే అనవచ్చు. అయినా పర్వాలేదని చెప్తున్నా కదా! అయినా పర్వాలేదు, నువ్వు దారిలోనే ఉన్నావు. అంచుదాకా వచ్చేసావు. ఏదో ఒక కనురెప్పపాటే కదా మనకి రావటానికి. ఏదో ఒక క్షణంలో దాటేయగలుగుతావు. అప్పటికే చాలా నిలదొక్కున్నావుగా అన్న అర్థం అనమాట అక్కడ. అంటే ఇంకా సాధన చేయవలసింది ఉంటుందంటారా అని అడుగుతున్నాడు. అవసరం లేదు. పై ఉదాహరణ చెప్పానుగా. ఎప్పుడైనా తుమ్ములు, కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు స్వల్పంగా అనారోగ్యం కలిగితే మందు అక్కర్లేదు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అయిపోతుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, లంకణం పరమౌషధం అంటాం. మనం ఏదో కంగారు పడిపోయి టాబ్లెట్లు వేసుకొని దాన్ని ఇంకో 4 రోజులు పొడిగించుకుంటాం. జలుబైనా గూడా మందులు వేసుకుంటే 1 వీక్ అంటారు. ఏసుకోపోతే వారం రోజులంటారు. అంటే ఏసుకున్నా, ఏసుకోపోయినా నీకు వారం రోజులకి తగ్గిపోద్ది. గట్టిగా చెప్తే 3 రోజులకి తగ్గిపోతుంది. ఇవన్నీ ఏంటి, మనము విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అప్పుడే కూల్ డ్రింక్స్ తాగేసి వించేసుకొని అట్లాంటివి చెయ్యం గదా! ఇట్లా మనం అదే ఆరోగ్యం ఎలాగో ఇది కూడా అంతే అని చెప్తున్నారనమాట. అట్లాగే సుఖదుఖాలు తోస్తున్నా నేను సాక్షిని అనే అనుభవంలో చూసుకోగలిగితే ఆ పై సాధన లేదు. ఎందుకంటే సాధన చేస్తున్నాను, సాధన చెయ్యాలి, ఇంకా పరిపూర్ణత రాలేదు అనే కర్త, కర్తవ్యం, నిస్పృహ భావాలను కూడా సాక్షిగా చూస్తాము. ఆ బాధ నుంచి కూడా మనం సాక్షిత్వం మర్చిపోలేదన్నమాట. నేను సాక్షిగా ఉంటున్నాను, నిరాశపడే సాక్షిని చూస్తున్నాను అని మనం అనుకోగలుగుతాం అన్నమాట. కనుక సాధన చెయ్యాలి అనే ప్రయత్నంలో పట్టుదల పెట్టలేము కనుక ప్రయత్నపూర్వకంగా సాధన చేయలేము. ఎప్పుడైతే మనము వెనక స్టెప్ ఆలోచిస్తామండి, వెంటనే జారిపోతుంటాం అన్నమాట. అందుకని ఏం చేస్తున్నాం ఇప్పుడు, దానికి కూడా నేను సాక్షిని, ఇలా అనుకునే దానికి కూడా నేను సాక్షిని అని మన ప్రయత్నమే చెయ్యాలన్నమాట. అయితే అప్రయత్నంగా సాధన జరుగుతుందా? ఎందుకు జరగదండి? ఇప్పుడు మనం కారాలు, ఉప్పులు అన్నీ ప్రయత్నించి స్పూన్లు, అర స్పూన్లు హోటల్స్‌లో ఏసినట్టు కౌంట్ చేసేస్తున్నామా? అప్రయత్నంగానే జరిగిపోతుందిగా వంట. అలాగే సాధన మనం రెండో దశ, మూడో దశ వరకు వచ్చామంటే అప్రయత్నంగానే జరిగిపోద్ది. తెలియకుండానే గుర్తొస్తది. ఎందుకు మనం నామం పెట్టమంటున్నారు? మనకి తెలియకుండానే ఆయా వ్యవహారాలప్పుడు నామం బయటకొచ్చేస్తుంది. వేరే ఆలోచనలొచ్చినప్పుడు నామం వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇతరత్రా ఆలోచనల బదులు నామం మనకి మంచిది కదా! అలా సాక్షిత్వాన్ని మనం కొద్ది టైము సాధనతో నిలుపుకోగలిగితే అనుకోకుండా సాక్షిగానే ఉండిపోతాం అన్నమాట చాలా వ్యవహారాలకి. కాబట్టి ప్రయత్నించకుండా కుదురుతుంది. తినడం, తిరగటం, పడుకోవటం, ఇతర వ్యవహారాలు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి కలుగుతూ ఉంటే తాను సాక్షిగా ఉండటం కదులుతుంది.
అట్లాగే అంతకుముందు చేసిన సాధన వాసన వలన నేను సాక్షిని మొదలైన భావాలు మనసులో వాటంతట అవి కలుగుతూ ఉంటాయి. అట్లాగే సత్సంగము, ఇతర సాధకులతో చర్చ, సద్గ్రంథ పఠనం వంటి అలవాట్లు కూడా కొనసాగవచ్చు. నిశ్చలంగా సమాధి లేదా ధ్యానంలో ఉంటే అలవాటు కొనసాగొచ్చు. ఇతరులకు వారు అడిగినప్పుడు బోధిస్తూ ఉండవచ్చు. ఈ విధంగా సాధన పట్టుదల లేకుండా ప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. సాక్షి స్థితి మరింత నిరంతరాయంగా సాగుతుంది. ఇప్పుడు వింటున్నామండి మనం సాక్షి సాధన అంటున్నాం. ఏం వికారాలు కలగట్లేదు గదా! ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం. సమీపంలో ఉన్నాం, తెలుసుకుంటున్నాం. ఏ వికారం లేదు. బాగా అనిపించినప్పుడు ఇలా పాటిస్తే బావుండు గదా! అనుకుంటాం. ఆ ఒక్క మాటగాను మనం గంట క్లాసు విన్నదానికి ఎంత తేడా ఉందండి. అంటే మనం ఒక క్షణమో, 2 క్షణాల్లో అనుకున్నాం. బావుంది ఇది పాటిద్దామని. మిగతా అంతా కూడా సాక్షిగానే విన్నాంగా. అట్లా మనకి తెలియకుండానే అలవాటుగానే జరిగింది. అందుకని మొదట్లో ఏం చేయాలి? నేను సాక్షిగా ఉన్నానా లేదా అని గుర్తించుకుంటూ ఇలా ఉంటే సాక్షిత్వం ఉన్నట్టు, ఇలా ఉంటే సాక్షిత్వం ఉన్నట్టని ప్రయత్నించి మనం నిలదొక్కుకుంటే తర్వాత యథాలాపంగా జరిగిపోద్దనమాట. మిగతా కార్యక్రమాలన్నీ ఎలా యథాలాపంగా జరిగిపోతాయో అలాగే సాక్షిత్వం కూడా సాగిపోతుంది. తినటం, తిరగటం, పడుకోవటం, ఇతర వ్యవహారాలు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి కలుగుతూ ఉంటే తాను సాక్షిగా ఉండగలుగుతుంది. అంతే గదా! మనసుకు కూడా సాక్షిగా ఉంటున్నాం. ఇప్పుడేం చేస్తున్నాం రెండో దశలో ఆ వికారాలు తగ్గించుకునే ప్రయత్నంలో సాక్షిగా నిలుపుకుందాం అనుకుంటున్నాం. మూడో దశకొచ్చేటప్పటికి అట్లానే ఉండని అది ప్రకృతి ధర్మం. ఓకే. ఏం జరిగితే వాటికి నేను సాక్షిని అని మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లాగే అంతకుముందు చేసిన సాధనా వాసన వలన అంతకుముందు మన ప్రయత్నం సాగుతుంది గదా! ఆ సాధన వలన నేను సాక్షిని మొదలైన భావాలు మనసులో వాటంతట అవి కలుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మనం వాటి గురించి విని ఉన్నామండి. ఇప్పుడు మనం భోజనం దగ్గరికెళ్ళాము. మనం తినేటప్పుడు అనిపిస్తదనమాట నేను సాక్షిని. ఎందుకిది బావుంది, బాలేదన్న ఆలోచన ఎందుకు? వస్తున్నప్పుడు గుర్తొచ్చిందనుకో మనసు అనుకుంటుంది గదా! నేను సాక్షినే కదా! అట్లా సహజంగా వస్తది. అందుకే మనం సత్సంగంలో ఉన్నప్పుడు గాని, దాని ప్రభావం చూపిస్తది తర్వాత. అలాగే శాస్త్రం చదివి ఉండటం వలన, ఇట్లా మనకి రకరకాలుగా చేయటం వలన, ధ్యానం చేయటం వలన, ప్రాణాయామం చేయటం వలన, ఇట్లా ఇన్ని రకాల ప్రయత్నం వలన మనం సాక్షిగానే ఉంటున్నాము. అప్పుడప్పుడు వికారాలు కలుగుతున్నాయి. నిజానికి అప్పుడప్పుడు కలిగినా కూడా మనకేదో లోపం అనిపిస్తదనమాట. ఆయనేమంటున్నారు, అప్పుడప్పుడు తుమ్ములు, దగ్గులు వచ్చినాయనుకోండి దానికి స దానికి అనారోగ్యం అనం గదా! అలాగే అప్పుడప్పుడు సుఖదుఖాలొస్తే నువ్వు సాక్షిత్వం పోయినట్టు అనుకోకు. నువ్వు సాక్షిగానే ఉన్నావు అని గుర్తించు అని మనకి చెప్తున్నారనమాట. అంటే వెన్నుతడుతున్నారనమాట. సాక్షి స్థితి మరింత నిరంతరాయంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇలా చేస్తామో అంటే సత్సంగ సభ్యులతో అడుగుతాం. లేతే నేను ఈ విషయంలో నేనిలా ఉన్నాను. నేను నిలబడగలిగాను. నువ్వు గూడా అలా ప్రయత్నించని చెప్తాం. వేరే వాళ్ళకి బోధిస్తుంటాం అనమాట. ఇట్లా మనము నిరంతరాయంగా తపన పడినట్లయితే ఖచ్చితంగా నిలుపుకుంటామండి. అయితే ఈ సాధనకు అప్రయత్న సాధనకు కూడా తాను సాక్షిని అని దృఢ నిశ్చయం ఉండటం వలన, కర్తృత్వ భావం లేనందువలన సాధన చేయటం అనేది ఉండదు. అయితే ఆల్రెడీ మనలో ఇంకిపోయింది. ఏం చేసినా దానికి నేను సాక్షిని అని. అంటే ఆల్రెడీ ఉన్నప్పుడు దృఢంగా మనం నిర్ణయం చేసుకున్నాం. నేను ఎలైనా సాక్షిగానే జీవిస్తాను. మనసు చేసే పనులు దాన్ని చేస్తున్నా గూడా, దాని వికారాలకు గూడా నేను సాక్షిగానే ఉన్నా. ప్రకృతి పనులకి సాక్షిగానే ఉన్నా. వ్యవహారానికి సాక్షిగా ఉన్నాను. ఇట్లా మనం చేయగా ఇంక నేను సాక్షిని అని అనుకోక్కర్లేదనమాట. ఆటోమేటిక్‌గా నిలబడిపోతాం అనమాట. ఆ దృఢత్వం అనేది మనకి నేను సాధన చెయ్యాలి అన్న ధ్యాస పోద్దనమాట. సహజంగానే జీవిస్తున్నాను గదా! దేని మీద కోరిక లేదు. దేని గురించి వెంపర్లాటలేదు. ఇప్పుడు మన సత్సంగ సభ్యుల్లో చాలా మంది అనుకుంటూ ఉంటాం. నాకేం ప్రత్యేకంగా ఇది కావాలనిపించదండి. నేను ప్రత్యేకంగా ఎందులోని ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నాకే కోరిక లేదు. ఏ వికారం లేదు. మరి ఇంకెందుకు నాకు మోక్షం రావట్లేదంటే, ముందు నువ్వు సాక్షి అని నువ్వు అనుకోవాలిగా. ఆ సాక్షిని నిలదొక్కుకోవాలిగా మనం. నిలదొక్కుంటే నెక్స్ట్ స్టెప్పే కదా మోక్షము. అట్లా మనము చాలా విషయాల్లో చాలా భాగం మన ఆత్మగా జీవిస్తున్నప్పటికీ కూడా గుర్తించలేని కారణంగా మనము వెనకపడిపోతున్నాం. అలాగే ఉంది. యద్భావం తద్భవతి. ఇంక ఇప్పుడు మొదలు పెడదాం, అప్పుడు పెడదాం. ఇట్లా రకరకాల ఆలోచనలతో మనం వెనకడుగు వేస్తున్నామండి. మ మన ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నేను సాధన చెయ్యాలి అనుకోవటం కాదు. ఆల్రెడీ సాధనలోనే ఉన్నాము. గుర్తించాలి. గుర్తిస్తే నిలబడతాం అన్నమాట. అది ఇక్కడ ప్రధానం మనకి. హ్మ్. అప్రయత్నంగా అడపాదడపా జరిగే సాధన వలన ప్రాణం పోయే లోపు పరిపూర్ణత కలగదేమో!
అప్పుడప్పుడు చేస్తుంటే అలా ఆల్రెడీ అలాగే జరుగుతుందంటే నా ప్రాణం పోయేటప్పటికి నాకు మోక్షం వస్తుందంటారా అంటే 100కి 100 పరిపూర్ణత అవసరం లేదని చెప్పాను కదా. ప్రారబ్ధాన్ని అనుసరించి అతి కొద్ది మందికి బ్రహ్మ, సనక, సుఖాది వంటి పరిపూర్ణత కలుగుతుంది. చాలా మందికి అంత కుదరదు. అయితే ఏమిటి నష్టం? పరిపూర్ణత లేకుండా ముక్తి సంభవమా? ముక్తి అనే మాటకు జన్మరాహిత్యం అనే అర్థం చెప్తే దానికి అంత పరిపూర్ణత అవసరం లేదు. మనకేంటండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనమేమో ఒక లిస్ట్ పెట్టుకున్నాం. సంపూర్ణ దుఃఖరాహిత్యం అయితే ముక్తి, తర్వాతే ఆత్మ సాక్షాత్కారం. అయితే దీనికి ముందు మనం ఏం చేయాలి? వాసనాక్షయమే మోక్షంగా చెప్పుకున్నాం. అంటే ఏంటి? మనం కర్మలు చేసేటప్పుడు వర్తమానంలో ఉండాలి, కోరక వద్దనక చెయ్యాలి. అలాగే వచ్చింది ఎప్పుడైతే అలా చేస్తామో ఆగాము ఉండదు. ఆగాము లేకపోవటం వలన కర్మల్ని జీరో చేసుకుంటూ వస్తాము. ఈ జ్ఞానంగా వ్యవహరించడం వల్ల సంచితం రాసి దగ్ధమైపోతుంది. సంచితం అంటే ఏంటి? పూర్వకాలంలో బ్యాలెన్స్. మనం ఎప్పుడైతే ఆగాము లేకుండా ఈ జన్మలో మనం వ్యవహరిస్తున్నామో, అంటే ప్రారబ్ధాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పాటిస్తున్నామో, ఆగామి రాకుండా జాగ్రత్త పడుతున్నామో, మనం సంచితాన్ని ఏం చేయలేము. ఆ జ్ఞానమే దాన్ని తుడిచేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? జన్మరాహిత్యం. మనకి మళ్ళీ ఈ జన్మే వద్దు అంటానికి ఏంటి? ఈ కర్మ సిద్ధాంతం మనకి తెలిసిందే. ఆగామి ఉండకూడదు, జ్ఞానవంతంగా జీవించాలి. అంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి, నిత్య వర్తమానం ఉండాలి, సంతృప్తి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనకి మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఈ జ్ఞానంతో సంచితం రద్దయిపోయింది కదా. అంటే అల్టిమేట్ గా మనం ఏంటి? జన్మరాహిత్యం, మళ్ళీ జన్మొద్దురా బాబు అని అన్నప్పుడు చెప్తే దానికి అంత పరిపూర్ణత అవసరం లేదు. అంతే 24 గంటలు నేను సాక్షిగా ఉన్నాను, సాక్షి భావంతో ఉన్నాను అని ఆ పరమాత్మను, ఆ మనకి ఎవరండి? బ్రహ్మని, సనక సుజాతలు వాళ్ళంతా ఉన్నారు కదా, సప్త ఋషులు, వీళ్ళందరినీ పోల్చుకోవటం కాదనమాట. వాళ్ళు మానసపుత్రులు, బ్రహ్మ మానసపుత్రులు కాబట్టి వాళ్ళు నిరంతరంగా ఉంటారు. మనకి కేవలం జన్మరాహిత్యం, మళ్ళీ ఈ జన్మొద్దు, నేను పుట్టనే లేదు, అజం. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పోగేసుకోకూడదు, కర్మల్ని పోగేసుకోకూడదు, ఆగామి చేయకూడదు. ఈ ఒక్క జన్మలో ఆగామి పోగేసుకోకుండా ఉంటే, జీరో బ్యాలెన్స్ చేసుకుంటే, ఈ జ్ఞానం వలన ఆ సంచితం దగ్ధమైంది. అప్పుడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. అట్లా ఆలోచించమని చెప్తున్నారు అనమాట. ఎప్పుడూ ఒకటే రూట్ కాదు. మనకి ఎందుకు ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని బోధలు ఉన్నాయి అంటే, మనం ఆలోచించిన విధానం సూక్ష్మత పెరగటం కోసం అనమాట. ఆ సూక్ష్మత వలన మనం గ్రహింపు పెరిగిద్ది అనమాట. గ్రహింపు వలన త్వరగా చేరుకోగలుగుతాం అనమాట. అట్లా జన్మరాహిత్యం అనే అర్థం చెబితే దానికి అంత పరిపూర్ణత అవసరం లేదు. ముక్తికి కావాల్సింది మరుజన్మకు కారణమైన సంస్కారాలు లేకపోవటం. సాక్షిభావం క్షణక్షణం లేకపోయినా మధ్య మధ్య కర్తభావం, మధ్య మధ్య సాక్షిభావం కలుగుతూ ఉండినా పర్వాలేదు అన్నాము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సాక్షిభావం కలుగుతుందో అంటే దృఢంగా కలిగితే, అప్పుడప్పుడు అంతకు ముందు ఉన్న కర్తభావంలోని కలిగిన సంస్కారాలు బలహీనమవుతాయి. అంటే వేయించిన విత్తనంలా అయితే మనం ముందే చెప్పుకున్నాగా, అయిపోయిన తర్వాత నువ్వు సాక్షిభావం బలంగా అనుకుంటే మళ్ళీ చెయ్యాలనిపించదు, మళ్ళీ తినాలనిపించదు అని. అట్లా అవి వేయించిన గింజలు అవుతాయి. అంటే మళ్ళీ మొలకెత్తవు అనమాట. బీజం పడింది, నేను పలానా తిన్నాను, అది బాగుందన్నాను, బీజం పడింది. మామూలుగా అయితే మనకేమని ప్రవృత్తి మార్గంలో ఏముంటది? మళ్ళీ తినాలి, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈ సాక్షిభావం వలన ఈ గింజ వేయించబడింది, ఇక మొలకెత్తది అనమాట. అప్పటికి అలా జరిగింది, దానికి కూడా నేను సాక్షిని. అట్లా గ్రహించమని చెప్తున్నారనమాట. అంటే వేయించని గింజలాగా పోలిక చెప్పారు. ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఒక ఇష్టమైన వస్తువుని తిన్నాం. ఆ సమయంలో సాక్షిభావం లేదు, కర్త భోక్త భావం ఉండింది. తిన్నాను, చాలా బాగుంది అన్నాము. సంస్కారాలు పడినాయి. నేను తినేవాడిని, అనుభవించేవాడిని అని తన గురించి, ఇది చాలా బాగుంది ఏదైతే తిన్నామో దాని గురించి, ఆ వస్తువు గురించిన సంస్కారాలు పడినాయి. ఇక్కడ నేను తిన్నాను, నేను అనుభవించాను, ఆ వస్తువు బాగుంది, ఈ సంస్కారాలన్నీ మనలో ఏర్పడిపోయినాయి. అంటే కొద్దిసేపు ఆ స్థితిలో మునిగిపోయిన తర్వాత జ్ఞానం అంటే పశ్చాజ్ఞానం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది అనమాట. నేను సాక్షిని, నేను తిన్నాను, బాగుంది అని కలిగిన అనుభవం ప్రకృతి ధర్మం. అంతే కదండి, అది మానవ నైజం, ప్రకృతి ధర్మం. దాని ప్రకారమే కొట్టుకెళ్ళిపోతున్నాము. ప్రకృతి ధర్మం, నేను దానికి సాక్షిని. భోక్త, బోధ్యం, మాయ మాత్రం. ఈ అనుకునే బాగుంది బాలేదు అనుకునే అన్ని కూడా మాయ మాత్రమే, ప్రకృతి ధర్మమే. నాకేమీ లేదు, నేను సాక్షిని అని అప్పుడు మునిగిపోయినప్పటికీ
పాతదానికి ఇతను సాక్షిత్వం పెట్టుకున్నాడు ఇలా అనిపించింది. అనిపించినప్పుడు ఆ భావం దృఢంగా విశ్వాసం కలిగితే అంతకు ముందు పడిన సంస్కారాలు ఈ జ్ఞానంలో వేయించబడ్డాయి. ఒక్కసారే జ్ఞానం కలిగింది కదా! ఆ పాతయేమైనయి రద్దయిపోయినాయి అన్నమాట. అంటే మొలకెత్తే శక్తి లేని గింజల్లాగా అయిపోయాయి. ఆ సంస్కారాలు అజ్ఞానానికి మళ్ళీ తినాలి అనిపించేట్లు చేస్తాయి. అదే అజ్ఞానం అనుకోండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. బావుంది కాబట్టి రేపు తెచ్చుకుందాం, 2 రోజులు ఆగి చేసుకుందాం ఇట్లా అనుకుంటాం అన్నమాట. జ్ఞానికి తిన్నాను, బావుంది అనే జ్ఞాపకం ఉండవచ్చు. వేయించిన గింజలాగా మళ్ళీ కావాలనే కోరిక పుట్టదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి సాక్షిగా నిలబడ్డామా లేదా అనటానికి, జ్ఞానిగా ఉన్నామా లేదా అనుకుంటే మళ్ళీ తినాలనిపించదు. ఆ టైంలో తిన్నాను బావుందనిపించింది. తర్వాత దానికి అది ప్రకృతి ధర్మం గాబట్టి ఆ టయానికి నాకలా అనిపించింది. దానికి నేను సాక్షిని అని నేను బలంగా నిరూపించుకునేలాగా గింజని వేయించేశాను. మొలకెత్తదింక. మొలక బెత్తపోయేటప్పటికే జ్ఞానికేమైద్ది మళ్ళీ కోరిక కలగదు. అదే అజ్ఞాని అయితే ప్రవృత్తి మార్గంలో అయితే మళ్ళీ మనకు కలిగిద్దనమాట. మళ్ళీ తినాలి, మళ్ళీ చేయాలనుకుంటాం అనమాట. దీని సారాంశం ఏం చెప్తున్నారంటే, సాక్షిభావం నిరంతరాయంగా లేకపోయినా ముక్తికి లోటు లేదు. గుర్తు వచ్చిన సమయంలో ఊగిసలాట, సంకోచం లేకుండా ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది నాకేమీ అంటలేదు అని దృఢంగా, విశ్వాసంగా అనిపిస్తే మనం చేయవలసిన సాధన ముగిసినట్లే. మానవ శరీరం తీసుకున్న తర్వాత ఇవి ప్రకృతి ధర్మంగా అవి నడుస్తూనే ఉంటాయి. కోపతాపాలొస్తాయి, దుఃఖాలొస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఊగిపోతాము. జ్ఞానైతే సాక్షిగా చూస్తాడనమాట. ఇట్లా తర్వాత సాధన అప్రయత్నంగా సాగిద్ది. ఇక్కడ మనం విశ్వసించినట్లయితే, దృఢంగా మనం అనుకున్నట్లయితే తర్వాత ప్రయత్నం నెమ్మదిగా దానంతట అదే నడుస్తదనమాట. హరి ఓం అండి. రేపు కంటిన్యూ చేద్దాం.